సూర్యాపేట జిల్లా బీబీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బస్సు ఢీకొని నలుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా బీబీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బస్సు ఢీకొని నలుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురు పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా బీబీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. కారు బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందారు. మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాల పాలయ్యాయి. ప్రస్తుతం బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది? చాలా విషాద ఘటన అని చెప్పవచ్చు. ఖమ్మం రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట ఖమ్మం రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం వైపు వెళ్తున్నటువంటి బస్సు, అదేవిధంగా ఎదురుగా వస్తున్నటువంటి కారు ఒక్కసారిగా ఢీకోవడంతో కారులో ఉన్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోవడం జరిగింది. మొత్తం కూడా నలుగురు చనిపోయారు. వీరంతా ఆత్మకూరు మండలానికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వీరొక పండుగ నిమిత్తం వచ్చి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్డం రవీందర్, అతని భార్య రేణుక, కూతురు రిషిత, ముగ్గురు కూడా చిన్న అమ్మాయి అని చెప్పవచ్చు, 8 సంవత్సరాల అమ్మాయి. అదేవిధంగా మొత్తం మరొక ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. కారు నుజ్జునైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎదురెదురుగా ఢీకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. అయితే కారులో వచ్చేవాటి వారు గమనించకపోవడంతో ఓవర్టేక్ చేయబోయి ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న బస్సుని ఢీకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో మొత్తం 7 ఉన్నారు. 7 కూడా ముగ్గురు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోవడం జరిగింది. మరొక ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతుడు రవీందర్ ఎవరైతే ఉన్నారో, రవీందర్ ఫ్యామిలీ, వీరంతా హైదరాబాద్ లో నివాసం ఉంటూ కార్ డ్రైవర్ గా జీవనం గడుపుతుంటారు. మనం ఆ కారు కూడా చూడొచ్చు. ప్రైవేట్ వెహికల్స్ అంతా కూడా ట్రావెల్స్ నడిపించుకుంటూ జీవనం గడుపుతుంటారు. ఊర్లో పండగ ఉండగా పండగ నిమిత్తం కుటుంబంతో సహా కలిసి రావడం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం కూడా స్పాట్ లోనే భార్య, భర్త, అదేవిధంగా కూతురుతో పాటు చనిపోవడం జరిగింది. కుటుంబం అంతా కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కొద్దిసేపు క్రితమే ఆ బంధువులు వార్త తెలుసుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. చాలా విషాద ఘటన చెప్పవచ్చు. మనం విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. కారు ముందు భాగం ఎక్కడికక్కడ నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం వెళ్తున్నటువంటి బస్సు ఢీకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మరొక ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో కూడా హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఊర్లో పండగ జరుగుతుంది. ఇవాళ ఆదివారం పండగ సమయం కావడంతో కూడా హైదరాబాద్ నుంచి వారు ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం పండగ ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ కి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ముందు వెళ్తున్నటువంటి కారు ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.